రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాది కావస్తోంది. వచ్చే నెల 12వ తేదీకి చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తవుతుంది. అయితే అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకో ఈసారి పాలనలో గందరగోళానికి గురవుతున్నారు. అధికారంలోకొచ్చి ఏడాదైనా ఆయనకి ఇంకా పాలనపై పట్టు చిక్కినట్లు కనిపించడం లేదు. ఎవరికి వారే యమునా తీరు అన్న చందంగా పాలన సాగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రిగా ఆయన గతంలో వలె పని చేయలేకపోతున్నారని, నిర్ణయాలను వేగంగా తీసుకోలేకపోతున్నారని పార్టీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. ఈ పరిపాలన చంద్రబాబుది కాదని కొందరు టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో వలె చంద్రబాబు మళ్లీ అధికారులపైనే ఎక్కువ ఆధారపడుతున్నారని, వారు చెప్పే కాకి లెక్కలే నిజం అనుకుంటున్నారని, దీనివల్ల పార్టీకి నష్టం కలుగుతుందని వారంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలే పార్టీకి దేవుళ్ళని చెప్పిన ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోవటం లేదని, వారి ఆకాంక్షలను నెరవేర్చడం లేదనే భావన పార్టీలో సర్వత్రా వ్యాపిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ నాయకులను, కార్యకర్తలను హింసించిన వారెవరిపైనా ఆయన చర్యలు తీసుకోలేదు. అవినీతి, అరాచకాలకు పాల్పడ్డ ఎందరో ఐఏఎస్ అధికారులను ఆయన గౌరవంగా సాగనంపారు. ఇప్పుడు వాళ్లే మళ్లీ ఆయనకి ఏకు మేకవుతున్నారు. ఆయనను పదవి నుంచి దించడానికి హైదరాబాద్ కేంద్రంగా ఈ మాజీ ఐఏఎస్లు కుట్రలు చేస్తున్నారంటే చంద్రబాబు అంటే వారికి ఎంత అలుసో తెలిసిపోతుంది. నాడు జగన్ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన ఐఏఎస్ అధికారులపై ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు పలువురి నుంచి వస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీకి ఏడాది సమయం తీసుకున్నా ఇంకా కొన్ని పదవులను భర్తీ చేయకుండా అట్టే పెట్టేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పదవుల భర్తీ చేస్తే మరికొందరు కార్యకర్తలకు, నాయకులకు అవకాశం దక్కదనే భావన పార్టీలో ఉంది. కానీ ఆయన మాత్రం గతంలో వలె నింపాదిగా వ్యవహరిస్తున్నారు. ఏ కార్యాలయానికి వెళ్లినా గతంలో అడ్డగోలుగా సంపాదించుకున్న వైకాపా కార్యకర్తలు, నాయకులే ఇప్పుడు కాంట్రాక్టులు, పనులు, బిల్లులు పొందుతున్నారు. ఈ శాఖ, ఆ శాఖ అని లేదు, అన్ని శాఖల్లోనూ ఇదే తంతు నడుస్తోంది. అధికార యంత్రాంగం మొత్తం వైకాపా సానుభూతి పరులకే సహకరిస్తోంది. దీంతో వారంతా పార్టీ అధినేతపై, ఆయన కుమారుడు లోకేష్ పై విమర్శలు చేస్తున్నారు. ఏడాది గడిచినా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొంటోంది. పెన్షన్ల పంపిణీ, గ్యాస్ సబ్సిడీ, మత్స్యకార భరోసా వంటి పథకాలను అమలు చేస్తున్నారు. కానీ సూపర్ 6లో కీలకమైన మరికొన్నింటిని ఇంకా అమలు చేయలేదు. దీంతో ఆయా వర్గాల నుంచి విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిని వేగంగా పూర్తి చేస్తారని ప్రజలు భావించారు. అయితే ఏడాది గడిచినా ఇంకా అక్కడ పనులు ఊపందుకోలేదు. ముందు సిఆర్డీఏ కమిషన్గా నిజాయితీపరుడు, సమర్థుడైన కాటంనేని భాస్కర్ని నియమించారు. అయితే ఆయనకి మున్సిపల్ మంత్రికి పడక నిజాయితీపరుడైన భాస్కర్ని అక్కడి నుంచి తొలగించారు. వేగంగా, సమర్థవంతంగా, నిజాయితీగా పనిచేసే భాస్కర్ని తొలగించడంతోనే రాజధాని విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంవత్సర కాలంగా కనీసం కరకట్ట రోడ్డు వేయలేని వారు అమరావతిని ఏం కడతారని వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. పెన్షన్లు, రోడ్ల మరమ్మతులు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, మద్యం ధరల తగ్గింపు, నాణ్యమైన మద్యం సరఫరా, మెగా డిఎస్సి, పెండింగ్ బిల్లుల చెల్లింపు వంటి కొన్ని కార్యక్రమాలు ప్రజల్లో సంతృప్తి కలిగించినా పూర్తి స్థాయిలో సంతృప్తి కలిగించలేదు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఏడాది పాలనకు 100కు 50 మార్కులే వస్తాయి. 100% సంతృప్తే లక్ష్యంగా తమ పాలన సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటుండగా అటువంటి ఛాయలు అస్సలు కనిపించడం లేదు.